శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడి కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడిచ్చిన ఘనమైన సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులను గమనించండి. మనము బైబిల్ను ఎంతగా ఆశతో చదువుతామో అంతగా దైవ ఆలోచనలు పొంది నడుచుకుంటాం. ఎందుకంటే బైబిల్లో ప్రతి వాక్యము కూడా ఆత్మ ద్వారా వ్రాయబడి ఉన్నది కాబట్టి. చాలామంది ప్రభు చిత్తం తెలుసుకోవటానికి హఠాత్తుగా బైబిల్ తెరుస్తారు, కండ్లు మూసుకొని ఏదో ఒక వాక్యంపై వేలు పెడతారు, తర్వాత దాన్ని చదివితే అదే దైవ చిత్తమని భావిస్తారు. దయచేసి చెప్తున్నాను, అలా చేయకండి. ఇంతకుముందు ఒక స్టోరీ నాకు గుర్తుకొస్తుంది. ఒక వ్యక్తి దైవ చిత్తం తెలుసుకోవడానికి కోసమే కండ్లు మూసుకొని ఒక వేలు బైబిల్ తెరిచి అందులో వేలు పెట్టి చూశాడట. అది మత్తయి సువార్త 27:5 చెప్పిన ప్రకారంగా యూదా ఇస్కారియోతు ఊరు పెట్టుకొన్నాం అని చెప్పిన మాట వచ్చింది. వెంటనే ఆ వ్యక్తికి భయం వచ్చేసింది. అబ్బో, ఏంటి ఉదయకాల సమయంలో ఇట్లా వాక్యం వచ్చిందని చెప్పేసి వద్దు మరొకసారి ప్రయత్నిస్తానని మరొకసారి కళ్ళు మూసుకొని వేలు పెట్టి బైబిల్ గ్రంథంలో తెరిచి చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనం కనబడిందట. అక్కడేముంది తెలుసా? నీవుని వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాను. ఇప్పుడు మళ్ళా అతనికి బాగా భయం వేసి, అరే ఉదయకాల సమయం ఏంటి ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి, ఇదిగో ముచ్చటిగా 3వసారి కూడా నేను చేస్తానని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకొని వేలు పెట్టి బైబిల్ గ్రంథంలో ఇంకొక వాక్యాన్ని తీశాడట. యోహాను సువార్త 13:20 కనపడింది. నీవు చేయుచున్నది త్వరగా చేయుము అని. ఇది దైవ చిత్తం అంటారా అండి? అవును. ఇలా చేయడం ద్వారా నీ మనసు కలవరం పడుతుంది, నీలో భయం వచ్చేస్తుంది. నిజంగా అలా చేయడం ద్వారా అది దైవ చిత్తం కానీ కాదు. నీవు దైవ చిత్తం తెలుసుకోవాలంటే దైవ వాక్యాన్ని ఆశతో, ఇష్టంతో, ఇష్టపూర్వకంగా ధ్యానించాలి, చదవాలి. అప్పుడు మెల్లని స్వరంతో ఆయన నీతో మాట్లాడతాడు, విలువైన మాటలు చెబుతాడు. నీ జీవితానికి సంబంధించినటువంటి సాదృశ్యాన్ని, అలాగే ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దర్శనాల ద్వారా చూపిస్తాడు. అట్టి కృప దయచేయునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజంగా నాయనా, మీ వాక్యము మా పాదాలకి దీపముగా, మా త్రోవకు వెలుగుగా ఉండాలి. అట్టి కృపతో మీరు నడిపిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనలు మా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందించున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.